हाय फ्रेंड्स अंदर नमस्कार इवाल నేను తిరుగు పిఎస్కే అని యూట్యూబ్ ఛానల్ పెట్టినా సో మీ అందరూ సపోర్ట్ నాకు కావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఈ రోజు నేను జగిత్యాల నుండి ధర్మపురి వెళ్తున్నా ఈ మధ్యలో ఏమేమి ఉంటాయో అన్నది మీకు అన్ని చూపిస్తాను ఇది జగిత్యాల చౌరస్తా లెఫ్ట్ సైడ్ వెళ్తే నిజామాబాద్ వెళ్తది మనం రైట్ కి వెళ్ళాలి ధర్మపురి ఇక్కడ పైన మా షాప్ స్టోరీ ఉంటుంది జగిత్యాలలో ఈ చెట్లు బాగా పెట్టారు చెట్లు బాగున్నాయి కదా ఇది మన జగిత్యాలలో తహసీల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇది తహసీల్ చౌరస్తా ఇది పాత బస్ స్టాండ్ ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి ధర్మపురికి ఇటువైపు వెళ్తే గొల్లపల్లి అవుతుంది గొల్లపల్లి మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి ఎస్కేఆర్ డిగ్రీ కాలేజ్ ఇది ఎస్కేఆర్ డిగ్రీ కాలేజ్ ఆటోలో ఇంత ముద్దు కూర్చోరు పిల్లలందరూ బాగురు కదా ఇది రాజు చౌరస్తా ఈ విలేజ్ వచ్చేసి తిప్పన్నపేట స్టేట్ దాటినాం వచ్చేది ముందు కమాన్ వస్తుంది మనం ఖమ్మం నుండి స్టేట్ వెళ్తే బీర్పూర్ సారంగపూర్ బీర్పూర్లో టెంపుల్ బాగుంటుంది లక్ష్మీ టెంపుల్ అలాగే సారంగపూర్ ఫారెస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఆ ఏరియా చూపిస్తాను ఇలా స్టేట్ వెళ్ళాలి చాలా మంచి లొకేషన్ బాగుంటుంది అట్లా స్టేట్ వెళ్తే సో మనం ధర్మపురి వెళ్ళాలి కనుక కారెట్ వెళ్తుంది ఇప్పుడు పొలాసలో అతిపెద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ పోసుకుందాం అనుకున్నాం పెట్రోల్ బంక్లో మొత్తం వాటర్ ఉన్నాయి ఎట్లా పోవాలి ముందుకు వాటర్ ఉన్నాయి నిన్న నైట్ బాగా వర్షం పడ్డది ఒక బండిని వస్తుర్రు అన్న మీరు ఓరే తల మేము పోదాం సో బండిలో పెట్రోల్ లేదు పెట్రోల్ డ్రై అయింది సో వాటర్కి బండి తీస్తున్నా వర్షం బాగా పడ్డది నైటు పెట్రోల్ ఇక్కడ డీజిల్ ఉంటుంది పెట్రోల్ ఉంటుంది ఇక్కడ నా పెట్రోల్ 1000 రూపాయలు పోయి పెట్రోల్ కొట్టేసుకున్నాం మళ్ళీ బయటకు వెళ్తున్నాం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మరి కారు వెళ్తుందా లెఫ్ట్కి వెళ్ళాలి ఇది అనంతారం సో ఇక్కడ అనంతారం రొడ్డం అంటారు ఇక్కడ వాటర్ మరి ఉండాలి వెళ్ళచ్చు వెళ్ళాలో తెలియదు ఎందుకంటే చాలా వర్షం పడ్డది కాబట్టి చూద్దాం ముందుకు పోతే ఎట్లా ఉంటుందో కార్లు వస్తున్నాయి అంటే పర్వాలేదు రోడ్డు క్లియర్ ఉంది అనుకుంటా నైట్ క్లోజ్ చేసి అది వర్షం పడట్లా ఇంకా పోలీసులు ఉన్నారు చాలా ఎక్కువ వాటర్ చెట్లు నైట్ క్లోజ్ చేసి ఇది ఇప్పుడైతే వాటర్ తగ్గినాయి వెహికల్స్ ఓనిస్తారు ఇంకా పోలీసులు ఉన్నారు ఇక్కడ ఇది చాలా వాటర్ వస్తాయి ఇక్కడ సో పొంగి పొరలాడుతుంది సముద్రంలో వస్తుంది ఇది నైట్ ఇక్కడ అంత క్లోజ్ చేసిరండి భారీ గేట్లు పెట్టి అనంతరం పర్లేదు మన రోడ్ కాల్ చేసినాం ఇక్కడ గేట్ క్లోజ్ చేసి ఇంతకుముందే 1 అవర్ ముందే ఇచ్చిపెట్టారు ఇక్కడ తక్కలపల్లి స్టేజ్ ఇది ఇలాగ మనం స్టేట్ వెళ్ళాలి అంకుల్ అమ్ముతుందండి ఇక్కడ ఆగిన అంకుల్ తీసుకుందాం అనుకున్నాం అంకులు కాలుస్తారు ఇక్కడ కట్టెల మీద బొగ్గులు కాదు వాళ్ళు కట్టెల మీదనే అంకులు కాలుస్తారు ఎంత అమ్మ ఒకటి 20 రూపాయలకు ఒకటి 20 కరెంట్ కాలు ఉడకట్నే ఉన్నాయి ఉడకబెట్టినాయి బాబేనా
కంకులు పెట్టారు. చూద్దాం ఎట్లుందో. వావ్, ఈ లోకల్ కంకులవి స్వీట్ కార్నరా? స్వీట్ కార్నరా? నైస్. ఓకే, ఇలా కట్ల మీద కాలితే బాగుంటుంది, ఎందుకంటే ఇది కట్ల మీద కాల్చిన బాగుంటాయి అన్నట్టు బొగ్గుల కన్నా. కలెక్షన్లో రెండు తీసుకుంటున్నాం. బొగ్గుల మీద కాలితే అనుండ పడతారు కదా, అందుకోసం ఈ అవ్వ ఏకంగా కట్లపై కావడం నేర్చుకుంది. ఇదే కరెక్ట్, ఎవరికి అనుమానం ఉండదు. పచ్చంగులు అయితే ఎత్తుతున్నావు 55 వచ్చేసి మనకు కల్లెడ స్టేజ్ వచ్చింది. ఎప్పుడే కానీ మనం విలేజ్లో వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళాలి ఇట్లా, ఎందుకంటే క్రాస్ అవుతారు చాలామంది, వాళ్ళకు చూసుకుని వెళ్ళాలి మనం వాళ్ళని. ఇక్కడ కల్లెడలో మండవ బాగుంటుంది తెల్లవాళ్ళు. ఇక వచ్చేసి గుంపు ఉంది కదా, ఇది మా కల్ మండవ, ఇది చాలా ఫేమస్. ఇది కల్లెడలో కళ్ళు మండవ అంటే కల్లెడ బాగా ఫేమస్. అలాగే మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. బుగ్గారం స్టేజీ, బుగ్గారం మండలం ఇప్పుడు అది. మన దారిలో మనం వెళ్ళాలి, రోడ్ ఉంది అని చెప్పని ఇట్లా అంటారు, వెళ్ళకూడదు. చిన్నాపూర్ గ్రామం, మన బోర్డుస్లో వేసుకుంటే ఇక్కడ బోర్డు చిన్నాపూర్ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చెట్ల లొకేషన్ బాగుంటుంది, ఇంతకుముందు మన పేపర్లో కూడా వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది ఈ ఏరియా. వచ్చేసి నేరెళ్ళ ఇది నేరెళ్ళ. ఇక్కడ ఒకటి రొడ్డా ఉంటుంది, వెహికల్స్ వస్తున్నాయి, మనకు కూడా అలా ఉందనుకుంటా, ఎందుకంటే మార్నింగ్ వెహికల్స్ ఆపేసారు. వాటర్ ఎక్కువ చుట్ల గుట్ట బాగుంటుంది, నేరెళ్ళ గుట్ట. ఇంకా చెప్పాను కదా నేరెళ్ళ గుట్ట. ఇక్కడ వాటర్ వస్తుంది చూడండి, ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి, ఇక్కడ వాటర్ అంతా బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి ఎట్లా వాటర్ వస్తున్నాయి నేరెళ్ళ కాడ. ఇది నేరెళ్ళ గుట్ట అంటారు. మనం వెళ్ళచ్చు, కానీ మొత్తం వాటర్ అయిపోయినాయి, ఇక్కడ వెళ్ళరాదు. ఈ పక్కన దారి ఉండేది వెళ్ళడానికి పైకి. మా కారు ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు, ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తే ఇట్లా గేట్లు మూసేయాలి. సో వాటర్ ఉన్నాయి, బస్ వస్తుంది, మన బస్సు వెనక మనం పోదాం. ఎందుకంటే చూడండి ఇట్లా, ఇది ఇంకొంచెం వాటర్ ఎక్కువ అయినా కూడా ఇక్కడ ఆపేస్తారు, ఎవరు ముందు పోనీయరు. కాబట్టి బస్సు వెనక మనం బయటికి వెళ్దాం. మనం వెళ్ళొచ్చు కాబట్టి ఇంకో బస్ వస్తుంది, మనం లైట్ వేసుకుందాం, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. మనం లైట్ వేసాం కాబట్టి ఆపోజిట్ ఏ బస్ వచ్చినా ఆగిపోవాల్సిందే, ఏ వెహికల్ వచ్చినా ఆగిపోవాల్సిందే, మన లైట్ మళ్ళీ ఆపేసుకోవాలి. బుద్దాస్పల్లి విలేజ్ పేరు. అందరూ పనులు పోతుర్రు మార్నింగ్. ఎందుకంటే వ్యవసాయం వెళ్ళాలి కాబట్టి ఎంత వర్షం పడ్డా తప్పది వ్యవసాయంకు, వాన అయినా ఎండ అయినా వ్యవసాయం చేయాల్సిందే. ఇది ధర్మపురి ఎంట్రన్స్. సిటీ పెద్దనే ఉంటుంది, మాకు చిన్నవి ఉంటుంది.
ఆవులు అయితే రోడ్లు కడుక్కున్నాయి. ధర్మపురి మనం ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. ఇటు బస్ స్టాండ్ ఉంటుంది. ఖమ్మం లోపలికి వెళ్ళాలి. బస్సులైనా అంత ఇక్కడ ఉంటుంది. బస్ స్టాండ్ కానీ ధర్మపురి గంగ కానీ టెంపుల్ కానీ ఇటే ఉంటాయి. మనం ఇటు వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే బస్ స్టాండ్, మనం రైట్కి వెళ్ళాలి. ధర్మపురి గంగ వెళ్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. మనం స్ట్రైట్ వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. రైట్ తీసుకోవాలి. దేవస్థానం స్ట్రైట్ వెళ్ళాలి. ఓడిపై ఉన్నది. స్ట్రైట్ వెళ్తే టెంపుల్ వస్తుంది, దేవస్థానం వస్తుంది. మనం అలాగే రైట్ తీసుకోవాలి. ఇది ఒకప్పుడు పాత కాలం ఇల్లు. ఇంత బాగున్నది డిజైనింగ్ కానీ ఇది కానీ. ఈ కాలం ఇల్లు ఇలా ఉంటాయి. దీనికి ఇది ఎంత ఫరకం చూడండి, ఎంత అద్భుతంగా ఎంత బాగుంది. ఇక్కడ వెహికల్ ఆపుతారు. వెహికల్ ఆపి వెహికల్కి 50 రూపాయలు ఇవ్వమంటారు. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటే ఇక్కడ 50 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు ఖచ్చితంగా వెహికల్ ఆపుతాడు. బ్యాగ్ పట్టుకుని వస్తాడు. అబ్బాయి వస్తాడు ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇది అబ్బాయి వచ్చిండు. ఈయననే 50 రూపాయలు ఇవ్వమంటాడు. చెప్పన్నా ఎంత? 60. 50 ఉన్నాయన్నా? 50 తీసుకోరి సరేనా. మనం చెప్పినట్టునే అబ్బాయి వచ్చిండు. 60 అన్నాడు. మనం 50 ఇచ్చినాం. ఎందుకంటే ఎక్కడైనా బేరే మాడాలి. బేరే మాడాలి ఏ పని కాదు. పార్కింగ్కి వెళ్ళాలి. పార్కింగ్ రైట్ వేసుకుందాం. చిన్నప్పుడు అమ్మ బొమ్మ కొని అంటూ చిన్నప్పుడు వచ్చినప్పుడు గంగస్నానం వచ్చినప్పుడు ఇంత పార్కింగ్ ఏరియా ఇట్లా అమ్ముతారు. కొబ్బరికలు కానీ తిప్పదీయడానికి కానీ. చూడండి ధర్మపురి గంగ ఫుల్ అయింది. గంగా వెళ్ళదు అనుకుంటారు కదా ఎవరు. గంగా రాళ్ళు అందరికీ చూడచ్చు. ఇప్పుడు ఇక్కడ నిన్నదాకా వాటర్ ఇక్కడ వచ్చినాయి. ఈ ఫ్లోర్ దాకా వచ్చిన వాటర్ నిన్న మొన్న. సో ఇప్పుడైతే మనకైతే తగ్గిన నీళ్ళు. ఇప్పుడు సంతోషి మాత దేవాలయం. మన వాటర్ ఇక్కడ వచ్చినాయి. గోదావరి మాత దేవాలయం. మొన్న పోయిన వారం వాటర్ ఇక్కడ వచ్చినాయి వాటర్. సో ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది. చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు అంతా ఉంది కదా, ఇదంతా ఇక్కడ వాటర్ వచ్చినాయి. ఇప్పుడైతే వాటర్ ప్రస్తుతానికి ఈ లెవెల్ ఉన్నది. వాటర్ దగ్గర ఇట్లా ఉన్నాయి. వాటర్ లెవెల్ మళ్ళీ పెరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న నైట్ భారీ వర్షం పడ్డది. అందుకు మరి వాటర్ లెవెల్ మళ్ళీ పెరగడం జరుగుతుంది. నేను కూడా స్నానానికి వెళ్తున్నాను. మెల్లమెల్ల వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మెట్లు ఉంటాయి. మెట్లు జారి పడితే మనం ఏం చేయరాదు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా గంగతో చిలగటం ఆడద్దు. ఎందుకంటే మన జాగ్రత్త మనం ఉండాలి. ఇదే మన ధర్మపురి గోదావరి నిండుకుండలా మారి రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని నింపి, దీని కింద మన శ్రీరామచంద్ర ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతల పథకం అని చెప్పి నందిమేడారం నుండి అనేక మన కుంటలలో, చెరువులలో, డ్యాములలో ఇక్కడ నుండి నీరు వెళ్తుంది. ఈ నీళ్ళే మన నిధికలు పంపిస్తారు ఇక్కడ నుండి నింపి.
ధనంపురి గంగ ఎండికుంటలా మారింది చూడండి ఎంత బాగుందో. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను.